కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో జరిగిన దారుణ ఘటన రేప్ అండ్ మర్డర్ ఆఫ్ ఏ డాక్టర్ దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీనిపైన ఆశ్చర్యకరంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా నిరసన తెలపడం మొదలుపెట్టారు. ఆమె తన పార్టీ కార్యకర్తలతో కలిసి భారీగా ర్యాలీ చేసి నిరసన తెలిపారు. సో ఆమె మరి ఎవరికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతోంది? ఆమె ఎవరిని ఉరితీయమని అడుగుతోంది? చట్టం ఆమె చేతిలో ఉంది, అధికారం ఆమె చేతిలో ఉంది, శిక్షించగలిగే అధికారం ఆమె చేతిలో ఉండగా ఆమె ఎవరిని అడుగుతోంది, ఎవరికి వ్యతిరేకంగా పోరాడుతోంది? ఈ ప్రశ్న నేను అడగడం కాదు. నిర్భయ ఘటన మనకు మర్చిపోలేదు, మనం దశాబ్దానికి పైగా అయిపోయింది. సో ఆ నిర్భయ తల్లి అడిగింది మమతా బెనర్జీని ఈ ప్రశ్నలు. जो मुख्यमंत्री हैं उनके अंदर स्वास्थ्य मंत्रालय है, उनके अंदर सारे उनके रूल है, पुलिस है, और वो नहीं समझ आ रहा है कि वो किसके खिलाफ प्रदर्शन कर रहे. रूल तो उनके हाथ में है, कानून वो उनके हाथ में है. कम से कम वो लोअर कोर्ट तो तक केस को साफ सुथरा सरकार पहुंचा सकती है. चिंताजनक है कि जो भी वहाँ डॉक्टर्स आवाज उठा रहे हैं उस बच्ची के लिए, अपने सेफ्टी के लिए, उनको दबाया जा रहा है. उनको डराने के लिए हॉस्पिटल के अंदर एक भीड़ आती है, तोड़ फोड़ करती है, मारपीट करती है, उनको धमकी देती है नर्सों को कि हम उसी डॉक्टर की तरह हालात कर. सरकारें एक दूसरे पे थोप रही हैं, प्रदर्शन कर रही हैं, बजाय कि वो उस केस पे काम करे, महिला सुरक्षा पे बात करें, अपने कानून में जो भी कमियां हैं उसको पूरा करें. लेकिन नहीं, वहां पे तो जिनके जो मुख्यमंत्री हैं उनके अंदर स्वास्थ्य मंत्रालय है, उनके अंदर सारे उनके रूल है, पुलिस है, और वो नहीं समझ आ रहा है कि वो किसके खिलाफ प्रदर्शन कर रहे, किससे फांसी मांग रही हैं. रूल तो उनके हाथ में है, कानून वो उनके हाथ में है. మమతా బెనర్జీ దగ్గర సమాధానం లేదు. ఎందుకు ఆమె నిరసన తెలపాల్సి వస్తుంది అంటే, ఆమె ఈ ఇన్సిడెంట్ జరిగిన నాటి నుంచి మమతా బెనర్జీ ప్రభుత్వ వ్యవహార సరళి అనేక అనుమానాలకు దారితీస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ చేతిలోనే హెల్త్ మినిస్ట్రీ ఉంది, హోమ్ మినిస్ట్రీ కూడా ఉంది. అంటే లా అండ్ ఆర్డర్ అండ్ హెల్త్ రెండు కూడా ఆమె దగ్గరే ఉన్నాయి. సో ఆమె పార్టీకి చెందిన వారికి, అక్కడ పనిచేస్తున్న వారికి, ముఖ్యంగా ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కు మధ్య చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని కూడా అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ యాజమాన్యము, అది ప్రభుత్వ మెడికల్ కాలేజ్, దాని నిర్వాహకులు, పోలీసు, అలాగే మమతా బెనర్జీ ప్రభుత్వము వ్యవహరించిన తీరు అనేక అనుమానాలకు, ప్రశ్నలకు కారణమవుతోంది. సో ఈ ప్రశ్నలు, అనుమానాలకు కారణమవుతోంది కనుకనే మమతా బెనర్జీ ఆమె రంగంలోకి దిగి నిరసన వ్యక్తం చేస్తుంది. సో ఆమె పైన అనుమానాలు ఎవరో వ్యక్తం చేయడం కాదు, ఆమె రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తం చేశారంటే ఆశ్చర్యపడాల్సింది లేదు. కానీ ఆమె పైన అనుమానాలు, ఆమె ప్రభుత్వము ఈ వ్యవహారాన్ని డీల్ చేసిన విధానం పైన సాక్షాత్తు ఆ బాధితురాలు తండ్రి, తల్లి కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. మేము సంతృప్తిగా లేము, చాలా మాకు న్యాయం జరగడం లేదు, మమ్మల్ని పట్టించుకోలేదు, కనీసం మా తొందర పెట్టారు, ఈవెన్ బరియల్కు కూడా అంటూ అనేక అంశాలు తండ్రి రైజ్ చేస్తున్నాడు. సో మీరు తండ్రి మాట్లాడింది మీరు చూడండి ఈ వీడియోలో. जो इंक्वायरी चल रहा है
इसका कोई रिजल्ट नहीं अभी तक मिला है। कि इसके लिए आशा करने के बाद हम क्या कर सकते हैं। संदीप घोष, हाँ। पहले ही दिन आप उनसे मिले थे जिस दिन नहीं हमसे बात नहीं हुआ, उसके कोई बात नहीं। वो ना उन्होंने जरूरत पड़ा कोई सिग्नेचर विग्नेचर का, उन्होंने बोला हम उनको हमारा ऑफिस में आने के लिए बोलो। उनका रवैया कैसे था घटना वाले दिन? एकदम हम लोग का डिपार्टमेंट का कोई नहीं और कॉलेज का कोई हमारा साथ कोऑपरेट नहीं किया। पहले से तो हम ये बोल रहा है, यही तो दिक्कत है हम लोगों का, जो डिपार्टमेंट पूरा इसलिए इन्वॉल्व है इसमें। अब क्या ऐसा हुआ था कभी कि आपकी बेटी ने कॉल करके बताया हो कि अस्पताल में कुछ ऐसी गतिविधियां हो रही हैं या कुछ ऐसा बात? नहीं, वो ये सब नहीं बोलते थे। वो बापी को कोई टेंशन आए, बापी माँ को कोई टेंशन है, ये सब बात घर में कभी नहीं बोलते थे। आप लोग इनसाइडर की बात कर रहे हैं, वो किसके ऊपर आप लोगों का शक है? पर्सनली तो कोई डिपार्टमेंट पूरा कोई ना कोई है, डिपार्टमेंट का कोई ना कोई इसका साथ इन्वॉल्व है। प्रिंसिपल को उनकी भूमिका को लेकर क्या बोलेंगे इसके? प्रिंसिपल तो हम तो क्या बोला, हम उसको जरूरत पड़ा उन्होंने बोलता है उसको हम लोग हमारा ऑफिस में बुलाओ, हम नहीं जा सकते। बाद में उन्होंने आया था लेकिन हम लोगों से बात नहीं किया। और सीपी थोड़ा हमको क्या बोले मलहम लगाना जो है ना वैसे ही कर रहा था। अगले दिन तो कोलकाता पुलिस के ऑफिसर भी आपसे मिलने आए थे। हाँ, वो उन्होंने क्या आश्वासन दिया था? उन्होंने भी आश्वासन देके चला गया, लेकिन हम लोग का देखा जो आश्वासन उन्होंने दे रहा है वो हम लोग ठीक नहीं लगा, इसलिए सीबीआई के पास गया। अंतिम संस्कार की जो बात आ रही है हाँ। कि जबरन करवाया गया, क्या ऐसा है कि आप लोग नहीं चाहते थे तुरंत अंतिम संस्कार हो और करवा दिया गया? तो जो क्रिमिनेशन घाट का बारे में बोलता है, श्मशान घाट के बारे में, उधर 3 बॉडी पड़ा हुआ था, लेकिन उसका पहले ही हमारा लड़की का बॉडी जला दिया गया। क्यों, क्या वजह थी ऐसी? आप लोगों ने मना नहीं किया? आप लोग भी तो थे वहाँ पे। नहीं, इसमें तो क्या उस टाइम में तो हम लोग तो क्या बोले, हम लोग तो पूरा चूर चूर हो गया। हम इसलिए तो मेरा क्या बोलेंगे उसको। 3 बॉडी में से पहले आपकी बेटी की बॉडी जलाया गया। किसने फोर्स किया था ये? क्योंकि उस समय निर्मल जो टीएमसी के यहाँ के विधायक है वो भी थे साथ में। वो तो पहले से ही मेरा साथ में था, वो जो क्या बोले दोस्त समान ही है। उन्होंने भी नहीं बोला कि नहीं जांच आगे हो जाए उसके बाद अंतिम संस्कार? नहीं, सब लोग ही हम लोग को मलहम लगाने का जल्दीबाजी में मलहम लगाने के लिए जल्दी था। अभी अगर ओवरऑल आप देखेंगे जिस तरह से इंक्वायरी चल रही है, जिस तरह से प्रोटेस्ट चल रहा है, जिस तरह से सीएम का जो भी बयान आ रहा है, इन सब को लेकर आप क्या बोलेंगे? सीएम अपने रास्ते में नाम उतार के जस्टिस मांगता है, फिर जो जनरल पब्लिक है उसमें जब जस्टिस मांगता है उसको बंद करने के लिए कोशिश कर रहे हैं। क्या इसके सब क्या बात है? हम लोग तो इसके लिए बहुत दुख आ गया। सीएम की भूमिका से आप नाखुश हैं? अभी तो नाखुशी है। సో బాధితురాలు తండ్రి ఆవేదన, బాధితురాలు తండ్రికి రాజకీయం లేదు. నా బిడ్డకు అన్యాయం జరిగింది, నా కుటుంబానికి అన్యాయం జరిగింది, మాకు న్యాయం కావాలి అని మాత్రమే ఆ తండ్రి ఘోష. సో ప్రత్యర్థులనైతే సులభంగా కొట్టిపారేస్తుంది ఇది రాజకీయ కుట్ర అని. పాపం 31 ఏళ్ళ ఏకైక బిడ్డను కోల్పోయిన ఆ తండ్రికి మమతా బెనర్జీ పైన ఏం కుట్ర పన్నుతాడు? ఎందుకు కుట్ర పన్నుతాడు? మమతా బెనర్జీ వ్యవహార సరళి ఎప్పుడైనా ఇలాగే ఉంది. ఆమె ఒక ఇన్సిడెంట్, అత్యాచార ఇన్సిడెంట్ జరగడంతోనే ఏదో రూపంలో ఆ ఇన్సిడెంట్ను తొక్కిపారేసేందుకు ఆమె బాధితురాలతో బెరసారాలు నడిపి రేప్ విక్టిమ్స్కు రేట్ కడుతోంది అని విక్టిమ్స్ ఫ్యామిలీ, బాధితురాలి కుటుంబ లాయర్ మాట్లాడుతున్నాడు. వికాస్ భట్టాచార్య అని ఆ లాయర్ ఏమంటున్నాడో మీరు చూడండి. You see, the role of the chief minister in the state of West Bengal is very condemnable role. Wherever there is a rape, she wants to immediately get into the contact of the victim family, pay them money and then say that everything is over. Unfortunately, she has fixed up rate card for the rape victims. Under the law, they are entitled to get compensation, but that should wait till the investigation is over. Her attempt is to purchase the witnesses. That attempt was made in this case also. The parents of the victim girl, they have
firmly refused it because they didn't like to be a part of the game played by the chief minister. On the contrary, they had given us the authority to move the court. We have moved the court and we got the investigation transferred to CBI. Now CBI is under the control of investigation. CBI has to submit a report to the High Court. Then we shall consider that and proceed further. But sir, on police commissioners that they can address this press conference, they said that who says that is these types of 150 grams semen? No, you see that police commissioner shouldn't have make all this press conference and other things, because we have seen that he is a complete failure in controlling the situation. The activities of the police even after the report of this death, according to me, was not satisfactory. Now, whether 150 grams semen or not, that might be a confusing idea to the people. That's a different thing. But 150 milligram of you see, the milliliter of fluid was found there. Whether that fluid is semen or not, that's a matter of forensic investigation. But why should the police come forward to defend like this? When police, instead of discharging their duty, comes forward to defend and counter the public opinion and public views, shows that the police is not up to the mark. సో ఇలా ప్రభుత్వ కవరప్కు ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు నిర్భయ తల్లి, ఆ 31 ఏళ్ల డాక్టర్, అన్యాయానికి గురైన ఆ బిడ్డ తండ్రి, అలాగే ఆ బాధితురాలి కుటుంబ లాయర్ రైజ్ చేస్తున్న అంశాలు ఇవి. వీరెవరికీ రాజకీయాలతో సంబంధం లేదు. రాజకీయ కుట్రలు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పన్నాల్సిన అవసరము కూడా లేదు. మరి ఏం జరుగుతోంది ఇందులో? మొదటి నుంచి మనం ఒక ఆర్డర్లో చూద్దాం ఈ పరిణామాలని. ఎలా కవరప్ చేసే ప్రయత్నం చేశారు. కవరప్ చేసే ప్రయత్నం చేశారన్న దానికి ఉదాహరణే హైకోర్టు దీనిపైన తీవ్రంగా స్పందించింది. సుప్రీంకోర్టు సియోమోటోగా టేకప్ చేసింది. రాష్ట్ర పోలీస్ పైన విశ్వాసం లేక కేసు సిబిఐకి వెళ్ళింది. సిబిఐ విచారణను కోర్టు మానిటర్ చేస్తుంది. అంటే క్లియర్గా మమతా బెనర్జీ ప్రభుత్వము దీన్ని డీల్ చేయడంలో ఖచ్చితంగా ఎవరినో ఒకరిని రక్షించటానికి, కాపాడటానికి పనిచేస్తుంది. సో ఎవరిని కాపాడటానికి పనిచేస్తుంది? బాధితురాలిని కాపాడటానికి కాదు, బాధితురాలి కుటుంబాన్ని కాపాడటానికి కాదు, అత్యాచారం చేసిన వాడిని కాపాడటానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రశ్నలు అనేక మన ముందుకు వస్తున్నాయి. మీరు బీజేపీ జాతీయ ప్రతినిధి షహజాద్ పూనావాలా అడుగుతున్న ప్రశ్నలు చూడండి. ममता बनर्जी की सरकार लगातार जो भी इस पर आवाज उठा रहा है, कोलकाता पुलिस उसे नोटिस दे रही है, धमकी दे रही है. जो आरजी कर मेडिकल कॉलेज में गैंगरेप और हत्या हुई बेटी की, उनके परिवार के लोगों ने स्पष्ट तरीके से माता पिता ने कहा है कि जो पश्चिम बंगाल में ममता बनर्जी की सरकार के तहत चल रहा है वो बेटी को न्याय दिलाओ नहीं, सत्य को दबाओ, किसी प्रकार से सबूत को मिटाओ और बेटी के नहीं बलात्कारी के साथ खड़े हो जाओ. ममता बनर्जी की तरफ से डॉक्टर्स का ट्रांसफ़र ऑर्डर आया, फिर वो ट्रांसफ़र ऑर्डर रुक गया. उसके बाद हमने देखा है कि डॉक्टर्स को पुलिस समन कर रही है. यहाँ तक कि ममता बनर्जी के सांसद सुखेंदु रॉय ने, क्योंकि प्रिंसिपल पर और कमिश्नर पर इन्वेस्टिगेशन को लेकर सवाल उठाए, तो उनको भी समन कर दिया गया. शांतनु सेन नाम के इनके एक पूर्व सांसद को प्रवक्ता पद से हटा दिया गया क्योंकि उन्होंने सवाल उठाए. और जो पेरेंट्स ने कहा है कि जिस प्रकार से किसी भी डिपार्टमेंट ने सहयोग नहीं दिया, इंक्वायरी में बाधा बनने का काम सरकार ने किया, और जिस प्रकार से क्रेमेटोरियम में जो बेटी का शव था उसको जल्दी से जल्दी डिस्पोज करने की चेष्टा की गई, इससे साफ साबित होता है कि एविडेंस डिस्ट्रॉय करने में और कवर अप करने में एक इंस्टीट्यूशनल और सिस्टमैटिक अप्रोच अपनाया गया सरकार के द्वारा. हाई कोर्ट ने भी सरकार को फटकार लगाई है. अब सुप्रीम कोर्ट भी सुओ मोटो कॉग्निजेंस ले रहा है. हाई कोर्ट ने कहा था एब्सोल्यूट फेलियर ऑफ स्टेट मशीनरी. हाई कोर्ट ने फटकार लगाई थी कि किस प्रकार से इस पूरे मामले को जब प्रिंसिपल दबाने की कोशिश कर रहे थे तो ऐसे प्रिंसिपल को आपने प्रमोट किया. हाई कोर्ट ने पुलिस के रोल पर बहुत संदिग्धता उठाई. हाई कोर्ट ने बताया किस प्रकार से 5 से 7 हज़ार लोगों को इकट्ठा करके आरजी कर मेडिकल कॉलेज में तोड़फोड़ करवाई गई. और अब सुप्रीम कोर्ट भी इस पर संज्ञान ले रहा है. చాలా సూటిగా అడిగాడు.
సో మమతా బెనర్జీ ప్రభుత్వము క్లియర్గా విక్టిమ్ కాదు, అక్యూజ్ను కాపాడే పని చేస్తోంది. మీరు షాజాద్ పునావాలా వీడియో చూడండి. సో బీజేపీ నాయకుడు అంటున్న మాటలే కాదు ఇది, దాదాపు ఈ ఇన్సిడెంట్ను గమనిస్తున్న ప్రతి ఒక్కరూ ఇదే మాట్లాడుతున్నారు. సో మొదటిగా అసలు ఈ అక్యూజ్డ్ హిస్టరీ. సో వాడు సంజయ్ రాయ్ అనే అతన్ని ఇక్కడ మొదటిగా అరెస్ట్ చేశారు. చాలామందికి అనుమానం ఏంటంటే ఇది ఒక్కడి పని కాదు అని. ఈవెన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ను పరిశీలించిన డాక్టర్లు కూడా ఇది ఖచ్చితంగా ఒకరి పని కాదు, అత్యంత పాశవికంగా ఆమెపై అత్యాచారం జరిపిన తీరు కానీ, ఆమెను హత్య చేసిన తీరు కానీ, అక్కడ ఆమె శరీరంపై లభించినటువంటి సాక్ష్యాధారాలకు కానీ, మెటీరియల్ ఎవిడెన్స్ కానీ ఇది ఒక్కరి పని కాదు అని బియాండ్ డౌట్ ధృవీకరిస్తుంది అని పోస్ట్ మార్టం రిపోర్ట్ను పరిశీలించిన డాక్టర్లు చెప్తున్నారు. ఆఖరికి బీజేపీ నాయకుడో వేరే రాజకీయ పార్టీ నాయకుడో మాట్లాడింది పక్కకు పెడదాం. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మీరు మాట్లాడుతున్నారు సుఖేందు శేఖర్ రాయ్. సో ఇతను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ. ఇతను 100 ప్రశ్నలు సంధిస్తున్నాడు, ఒక్కటి కాదు. మీరు ఆయన ట్వీట్ చూడండి స్క్రీన్ పైన. సో సుఖేందు శేఖర్ రాయ్ అడుగుతున్న ప్రశ్నలు. సో ఈ సుఖేందు శేఖర్ రాయ్కి ఎవరు సమాధానం చెప్తారు? సో ఈ ట్వీట్లో ఆయన రైజ్ చేసిన ప్రశ్నలు. సో పోలీస్ డాగ్స్ను 3 రోజుల తర్వాత ఎందుకు పంపించారు? సో ఆయన డిమాండ్ మీరు చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన పోలీస్ కమిషనర్ను అలాగే ఆర్జీ కాలేజ్ ప్రిన్సిపాల్ను కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాలి అంటున్నాడు. వాళ్ళను నిర్బంధంలోకి తీసుకొని కోల్కతా పోలీస్ కమిషనర్ను ఆర్జీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్లను కస్టోడియల్ ఇంట్రాగేషన్ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే తప్ప వాస్తవాలు బయటికి రావు, దీంట్లో 100 ప్రశ్నలు ఉన్నాయని సాక్షాత్తు తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ తన ట్వీట్లో అడిగాడు. కానీ విచిత్రం ఏంటంటే సొంత పార్టీ ఎంపీ అడుగుతున్న దానికి మమతా బెనర్జీ బహుమానం ఏంటంటే ఆమె ప్రభుత్వంలో ఉన్న పోలీసు అధికార పార్టీ ఎంపీకి నోటీస్ ఇచ్చి నీవు ఇలా ట్వీట్ పెడతావని చెప్పి ఇప్పుడు ఆయననే విచారణ పిలిచారు. సో ఈ ఇన్సిడెంట్ జరిగిన వెలుగులోకి వచ్చిన నాటి నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన అనేక మంది పైన పోలీసులు చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. దీని వెనకాల ఉన్న సూత్రధారులను పట్టుకోవడం మానేసి నిరసన తెలుపుతున్న డాక్టర్లపైన దురుసుగా నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. సోషల్ మీడియాలో కామెంట్ చేసిన వారి మీద నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. చివరకు అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యునికి కూడా పోలీసులు నోటీస్ ఇచ్చి పిలిచారు. ఇక మరో నాయకుడు శాంతను సేన్, ఈయన తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. ఈయన ఆ కాలేజీ ప్రొడక్ట్, ఆ కాలేజీలో చదువుకున్నాడు. ఆయన సతీమణి కూడా డాక్టర్ల నిరసనలో పాల్గొన్నారు. ఆయన కుమార్తె కూడా ఇందులో చదువుతోంది. సో ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు, ఈ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ వచ్చినప్పటి నుంచి ఇదే రకంగా జరుగుతోంది. ఇది యాంటీ సోషల్ యాక్టివిటీస్కు అడ్డాగా మారింది. ఈ యాంటీ సోషల్ యాక్టివిటీస్ సహకరించిన వారు, అంగీకరించిన వారు, ఊరుకున్న వారికి ఏమీ కాదు, కానీ ప్రశ్నించిన వారికి మాత్రం తప్పదు అని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి శాంతను సేన్ మాట్లాడుతున్నాడు. అందరికీ అనుమానాలు అదే, ఆ బిడ్డ 31 ఏళ్ల యువ డాక్టర్, ఆమెకు తెలియకూడని అంశాలు ఏవో తెలిసి ఉండాలి, అందుకే ఆమె ప్రాణాలు తీశారు. ప్రాణాలు తీయడంకి ఆ విషయం బయటపడకుండా ఉండేందుకు అత్యాచారం కూడా చేశారు. సో ఒక కామాంధుని పనిగా దీన్ని చిత్రీకరిస్తున్నారు. కానీ దీని వెనకాల ఆర్జీ మెడికల్ కాలేజీలో రాజ్యమేలుతున్న మాఫియా ఉంది అన్న అనుమానాలకు కూడా ఇది కారణమవుతుంది. సో ఇక్కడ అక్యూజ్డ్ హిస్టరీ తీసుకుంటే వీడు సంజయ్ రాయ్ అరెస్ట్ చేసిన వాడు. ఈ ఒక్కని చరిత్ర చూసినా వీడు గతంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే ఆర్జీ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న వారే కొద్ది రోజుల క్రితం వీని పైన కంప్లైంట్ ఇచ్చారు.
మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని. అలాంటి వ్యక్తిని ఆ హాస్పిటల్కి సంబంధం లేని వ్యక్తిని హాస్పిటల్లో ఫ్రీగా ఏ డిపార్ట్మెంట్లోనైనా ఎలా తిరగలుగుతున్నాడు? సో వాడు అవినీతికి ఎలా పాల్పడుతున్నాడు? సో వాడు కలకత్తా పోలీస్ దగ్గర పనిచేసే సివిక్ వాలంటీర్, అంటే కాంట్రాక్ట్ ఉద్యోగి ఒక రకంగా. సో మరి వాడు ఆ రకంగా ఎలా రాజ్యమేలగలుగుతున్నాడో, హాస్పిటల్లో ఉన్న పెద్ద తలకాయల మద్దతు లేకుండా చేయగలుగుతున్నాడా? ఆ హాస్పిటల్లో పనిచేసే మహిళలు కంప్లైంట్ ఇచ్చినా కూడా వాడిని ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇది మొదటి ప్రశ్న. ఇక రెండవది, ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన డెడ్ బాడీ ఉన్న సెమినార్ హాల్లో ఆ హాస్పిటల్లో ఆ సమయానికి అనేక మంది డాక్టర్లు ఉన్నారు. కానీ విచిత్రం ఏమిటంటే బాధితురాలి ఫ్యామిలీకి హాస్పిటల్ అథారిటీస్ ఫోన్ చేసి మొదలు మీ బిడ్డ సడన్గా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది అని చెప్పారు. అదంటే పోనీ తల్లిదండ్రులు భయపడతారని చెప్పకపోవచ్చు. ఆ తర్వాత సూసైడ్ చేసుకుంది అని చెప్పారు. సూసైడ్ ఎలా చేసుకుందని చెప్తారు? ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే నేను నోటితో చెప్పలేను, నేను పత్రికల్లో చదివి ఉంటారు. ఎంత భయంకరంగా బాడీ పైన గాయాలున్నాయి, బట్టలు లేకుండా ఉంది, ఆమె శరీర అవయవాలు ఎటుపడతట్టు లాగిపడేశారు. ఇంత భయంకరంగా బ్లీడ్ అవుతోంది కళ్ళ నుంచి మొదలుకొనంతటా. మెడ నెక్ బోన్ ఇరిగిపోయి ఉంది. ఇంత క్రూరంగా ఇక నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను, చెప్పడానికి కూడా నాకు మాటలు రావడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక డాక్టర్ను చూసిన డాక్టర్లు ఎలా సూసైడ్ అని చెప్తారు? ఎవరినో కాపాడటానికి కాకపోతే సూసైడ్ అని ఎలా చెప్తారు? సో అక్కడ మొదలైంది క్లియర్గా కవరప్, ఆపరేషన్ కవరప్. సో ఆసుపత్రి వర్గాలకు సంబంధము లేని ఎవడో ఆగంతకుడు, కమాంధుడు ఈ దుర్మార్గానికి పాల్పడి ఉంటే దీన్ని కవరప్ చేయాల్సిన అవసరం హాస్పిటల్ అథారిటీస్కి ఎందుకుంటుంది? ఒక ఆర్డినరీ సివిక్ వాలంటీర్, హాస్పిటల్కు సంబంధం లేని ఒక ఉన్మాది పని మాత్రమే అయితే దీన్ని కవరప్ చేయాల్సిన అవసరం హాస్పిటల్ అథారిటీస్కి ఎందుకుంటుంది? అందువల్ల హాస్పిటల్లో డెడ్ బాడీ చూసిన వారు చెప్తున్న కథనం కానీ, పోస్ట్ మార్టంను స్టడీ చేసిన డాక్టర్లు చెప్తున్న కథనం కానీ, ఈ కవరప్ చేయడాన్ని చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఒక్కరి పని కాదు, ఇది గ్యాంగ్ రేప్ అయి ఉంటుంది. దీని వెనకాల పెద్దలు ఉన్నారు, దీని వెనకాల ఏదో ఒక కీలక కారణం అయ్యుండి ఉండాలి అని మనకు అనివార్యంగా అనుమానం కలుగుతుంది. లేకుంటే సూసైడ్ స్టోరీని ఎందుకు అల్లాల్సి వచ్చింది అని. ఆ తర్వాత తల్లిదండ్రులు వచ్చారు. మీరు తండ్రి వీడియోలో కూడా చూశారు. 3 గంటల పాటు వెయిట్ చేయించారు. ఆ బిడ్డ ఫేస్ చూస్తానికి కూడా ఇలా చేయలేదు. కనీసం డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోలేదు, కేర్ చేయలేదు. ప్రిన్సిపాల్ కనీసము గౌరవం కూడా ఇవ్వలేదు. మరి ఆ తర్వాత బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్ళి పోలీసులు ముందుగా అంత్యక్రియలు జరపాలి అని చెప్పి ఒత్తిడి చేశారని ఇప్పుడు తండ్రి ఈ వీడియోలో కూడా ఉంది. ఇది మీడియాకు తల్లిదండ్రులు చెప్తున్న కథనాల్లో కూడా ఉంది. అక్కడ 3 డెడ్ బాడీస్ ఉంటే ఆలస్యంగా వచ్చిన తన బిడ్డ డెడ్ బాడీని ముందు క్రిమేట్ చేయాలని ఫోర్స్ చేశారు అని. మరి తొందరగా బరియల్ చేయాల్సిన అవసరం ఏంటి? ఈ అవసరం ఎవరికి ఉంది? ఎందుకు ఒక విక్టిము, ఒక అత్యాచారానికి, హత్యకు గురైన డెడ్ బాడీని తొందరగా అంత ఫినరల్ చేయాలి అని అవసరం కవరప్ లేకపోతే ఎందుకుంటుంది? ఇక ఇంకొక ఆశ్చర్యం వేస్తుంది. సో ఈ డెడ్ బాడీ ఎప్పుడైనా ఎనీ క్రైమ్ జరిగితే సీన్ ఆఫ్ ద అఫెన్స్ను ఇమ్మీడియట్గా ప్రిజర్వ్ చేస్తారు. అంటే సీన్ ఆఫ్ ది అఫెన్స్ ఎందుకు ప్రిజర్వ్ చేస్తారంటే ఎవిడెన్స్ ట్యాంపర్ కాకూడదు అని ఉద్దేశంతో వెంటనే దాన్ని జాగ్రత్త పడతారు. కానీ ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఏం చేశారో ఆశ్చర్యం వేస్తుంది. ఇది జరిగిన తర్వాత, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ సెమినార్ హాల్ పక్కనే ఉన్న రూము, వాష్రూముల రెనోవేషన్కు ఆర్డర్స్ ఇచ్చారు. ఎందుకు ఆర్డర్స్ ఇచ్చారంటే విద్యార్థులు చాలా కాలంగా కోరుతున్నారు కనుక మేము రెనోవేషన్ చేపట్టామంటున్నారు.
సెమినార్ హాల్ కానుకున్న గది, ఆ గదికున్న వాష్రూమ్లను ఈ ఇన్సిడెంట్ జరిగి అక్కడ ఎవిడెన్స్ ఉండగా ఎలా రెనోవేషన్కి ఇస్తారు? మరి రెనోవేషన్ చేస్తుంటే పోలీసులు ఎందుకు ఈ సీన్ ఆఫ్ ద అఫెన్స్ని క్యాప్చర్ చేయలేదు? మెడికల్ కాలేజీలో ఒక క్రైమ్ జరిగినాక దట్ సీన్ ఆఫ్ ద అఫెన్స్ వెంటనే పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. హ్యాండ్ ఓవర్ చేసుకుని ఎవరికి యాక్సెస్ లేకుండా చేయాలి. కానీ బాజాప్తా రెనోవేషన్కి ఆర్డర్స్ ఇచ్చి రెనోవేషన్ చేసి ఎవిడెన్స్ను, సాక్ష్యాధారాల్ని డిస్ట్రాయ్ చేయడానికి క్లియర్గా ప్రయత్నం జరిగింది అని ఈ పరిణామాలు మనకు అర్థమవుతున్నాయి. అక్కడితో ఆగిందా? కొన్ని వేల మంది వెళ్ళి హాస్పిటల్ పైన అటాక్ చేశారు. ఎవరిపైన అటాక్ చేశారు? ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్ల పైన అటాక్ చేశారు. ఆఖరికి ఈ బిల్డింగ్ పై కూడా అటాక్ చేశారు. అంటే హైకోర్టు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది, పోలీసులు ఏం చేస్తున్నారని. సో ఇన్ని ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్కడ పోయింది అని ప్రశ్నించింది. కొన్ని ఒక 5,000 మందని, 7,000 మందని రకరకాల కథనాలు వస్తున్నాయి. బట్ ఖచ్చితంగా భారీ సంఖ్యలో జనం వెళ్ళి హాస్పిటల్, మెడికల్ కాలేజీ పైన అటాక్ చేశారు. విచిత్రం ఏంటంటే ఈ అటాక్ చేసిన వాళ్ళు బీజేపీ, సిపిఎం వాళ్ళని చెప్పి మమతా బెనర్జీ విమర్శిస్తోంది. కానీ అక్కడ కొంతమంది సీసీటీవీ ఫుటేజ్లో దొరికింది తృణమూల్ కాంగ్రెస్ కౌన్సిలర్లకు సన్నిహితులుగా ఉన్నవారు ఈ దాడిలో పాల్గొన్నారని. కానీ ఎవిడెన్స్ను ధ్వంసం చేయాలి, ఎవిడెన్స్ నాశనం చేయాలని ప్రతిపక్షాలకు ఎందుకు ఉంటుంది? కామన్ సెన్స్ చెప్తుంది కదా ఎవరిని కాపాడాలని. సో అందువల్ల ఈ దాడి జరగడం ఏంటి ఒక ఇన్సిడెంట్ జరిగిన మెడికల్ కాలేజీ పైన అనే ప్రశ్న అనివార్యంగా ఉత్పన్నమవుతుంది. ఇక ఇందులో కీలకమైన రోల్గా అందరి అనుమానము అక్కడ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్. సో ఈ ర్యాకెట్కు ఆయన నాయకుడు అని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ నాయకులైన శాంతను సేన్ ఆ కాలేజీలో చదివిన అతనే ఆరోపించాడు. సో అతనే కాదు, ఇతర ప్రతిపక్ష నేతలు కూడా ఆరోపిస్తున్నారు. సో ఈ ప్రిన్సిపాల్ పైన సిపిఎం నాయకురాలు బృందా కరత్ ఈ వివాదాస్పద ప్రిన్సిపల్ పాత్ర పైన ఏమన్నారో చూడండి. That the principal of the college, who really has to be held responsible for it, because of the statements that he had made, because of the fact that he has allowed the destruction of evidence, because of the fact that he tried to protect his administration, he tried to protect the accused, he was extremely insulting to the parents of the victim of this most barbaric incident. So this principal, just asking him to go on leave, I don't think it is sufficient, because he is directly involved in the cover-up. Therefore, it is important for the CBI to take the principal into custody. He has to be interrogated by the CBI. That is what is essential. Because after all, the head of an institution who tries to cover up a crime has to be held responsible and accountable, and that cannot be done by simply asking him to go on leave. The man has to be called by the CBI, has to be taken into custody, and he has to be investigated. And secondly, the issue of the police. The police commissioner also, even before he could know the details, he gave a clean chit to the entire authorities in the hospital. How can you have a police commissioner who tries to cover up such a heinous crime? So how can the police commissioner remain in his post? Therefore, taking the principal into custody and interrogating him, removing this police commissioner, otherwise how is this investigation going to have any credibility at all? These are the people who tried to cover up. And we all know that the health minister is the chief minister herself. And therefore this entire setup there is geared towards concealing the many layers behind this most heinous crime. సో ఈ ప్రిన్సిపల్ యొక్క ఇన్సిడెంట్ జరిగితే ఇమ్మీడియట్గా ఆ ఇన్స్టిట్యూషన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటు ఈజ్ ఆన్సరబుల్, అకౌంటబుల్. కానీ అతను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బాధితురాల పేరు 9 సార్లు ఉటంకించాడు. అసలు కనీసమైన లా తెలిసిన వాడైనా, సెన్సిటివిటీ ఉన్నవాడైనా ఒక బాధితురాలి పేరు, విక్టిమ్ పేరు మాట్లాడతాడా?
అంటే ఆ ప్రిన్సిపల్ ఎంతటి కరడుగట్టిన నేరస్తుడో దీన్ని బట్టి అనుమానం కలుగుతోంది. ఒక డాక్టరు ఆ కనీస సెన్సిటివిటీ ఉండాలి కదా. తన తోటి కొలిక్ క్రూరమైన అత్యాచారానికి, హత్యకు గురైతే ప్రైవసీ ఉండదు ఆ ఫ్యామిలీకి. సో ఆమె పేరు 9 సార్లు ఉటంకించాడు. ఈ ప్రిన్సిపల్ లీవ్ మీద పొమ్మన్నారు. సో లీవ్ మీద పొమ్మన్నారు సంగతి బృందాకర్ ప్రస్తావించారు. కానీ ఆ తర్వాత జరిగింది ఏంటి? అతను రిజైన్ చేస్తే అతనికి మరో ఇంతకన్నా పెద్ద మెడికల్ కాలేజ్ వితిన్ అవర్స్ ప్రిన్సిపాల్గా అపాయింట్ చేశారు. నేషనల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్గా అపాయింట్ చేశారు. ఎక్కడైనా అంత తొందరగా ఆయనకు రీహాబిలిటేట్ చేయడం ఏంటి? ఆయనకంత పెద్ద పలుకుబడి కలిగిన వాడు ఉంటే అవుతుంది. ఇదే తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు ఇంతకుముందు నేను మీకు స్క్రీన్ పైన చూపెట్టిన ఆ ట్వీట్లో మీకు సుఖేందు శేఖర్ రాయ్ ఆయన కూడా ఇదే ప్రశ్న రైజ్ చేశాడు. సో ఈ ప్రిన్సిపల్కు పర్మిషన్ ఇవ్వడం ప్రమోషన్ ఇవ్వడం ఏంటి? ఇతని వెనకాల ఎవరున్నారు? ఎంత బలమైన రాజకీయ అండదండలుంటే ఇది సాధ్యమవుతుంది? శాంతను సేన్ ఇతను ప్రిన్సిపాల్గా వచ్చినప్పటి నుంచి జరుగుతున్న దుర్మార్గం ఈ కాలేజీలో అని అన్నాడే, మరి అతనికి ఎలా ప్రమోషన్ ఇచ్చారు అన్న ప్రశ్నలకు కూడా సమాధానం లేదు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న, అనుమానాలు ఎదుర్కొంటున్న, సొంత పార్టీ ఎంపీఏ కస్టడీలోకి తీసుకొని ఇంట్రాగేట్ చేయాలి అని అడుగుతున్న ప్రిన్సిపాల్కు ప్రమోషన్ ఇచ్చిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఆయనకు అంతకన్నా పెద్ద హాస్పిటల్కి అపాయింట్ చేసిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వము ఎవరిపైన చర్యలు తీసుకుంది? ఈ మెడికల్ కాలేజ్ ఇన్సిడెంట్ పైన నిరసన తెలిపిన డాక్టర్ల పైన చర్యలు తీసుకుంది. ఈ నిరసనల్లో పాల్గొన్న 43 మంది డాక్టర్లు, ఇంక్లూడింగ్ ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో పనిచేసే డాక్టర్లతో సహా 43 మంది డాక్టర్లను చాలా మారుమూల ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేశారు. అందుకే మీకు ఎవరిని బెదిరిస్తున్నారో చూడండి. మీరు మొదట్లో నేను చూపెట్టిన నిర్భయ తల్లి మాట్లాడిన దాంట్లో, అలాగే మీకు ఆ బాధితురాలు విక్టిమ్ తండ్రి మాట్లాడిన దాంట్లో కూడా ఉంది. నిరసన తెలిపిన వాళ్ళపైన మీరు బెదిరింపులు చేస్తున్నారు, భయపెడుతున్నారు, మీరు వాళ్ళపైన నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని కూడా ప్రశ్నించారు. సో నిరసన తెలిపిన డాక్టర్లను శిక్షించడం ద్వారా బెంగాల్ ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది అంటే, తన తోటి డాక్టర్కు అన్యాయం జరిగితే న్యాయం చేయమని నిరసన తెలిపితే మమతా బెనర్జీ ప్రభుత్వం వాళ్ళని శిక్షిస్తుంది, చాలా సుదూర ప్రాంతాలకు, మారుమూల ప్రాంతాలకు బదిలీ చేస్తుంది. సో ఈ పరిణామాలను చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది మమతా బెనర్జీ ప్రభుత్వం పాత్ర ఇవాళ చాలా అనుమానాలకు కారణమవుతుంది. సో మమతా బెనర్జీ చాలా క్లియర్గా ఎవరినో కాపాడటానికి ప్రయత్నం చేస్తోంది. బాధితురాలకు న్యాయం చేయడానికి కాదు, నిందితులకు న్యాయం చేయడానికి, నిందితులను రక్షించడానికి వ్యవహరిస్తోంది అన్న ఆరోపణలు బలపడుతున్నాయి.